అమ్మో ఏఐతో ఉద్యోగాలు పోతాయి అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ మన ఉద్యోగాలు ఊడదీస్తుందా అని టెన్షన్ పడుతుంటే ఈ ఏఐనే వాడుకుని రీసెర్చ్ లను భ్రష్టు పట్టిస్తున్నారు మరికొందరు. ఏఐను ఏదో సెంటెన్స్ ఫార్మేషన్ పదాల వాడకం కోసం వాడుకోకుండా ఏకంగా మొత్తం రీసెర్చ్ నే ఏఐతో దింపేస్తున్నారు. దీనివల్ల ఫేక్ రీసెర్చ్ లు పెరిగిపోయి మన యూనివర్సిటీల ప్రతిష్ట దెబ్బతింటోంది. పబ్లిష్ అయిన రీసెర్చ్ లో డేటా సరిగ్గా లేకపోయినా, అది ఫేక్ అయినా దానిని అధికారికంగా రద్దు చేసి సైంటిఫిక్ రికార్డుల నుంచి తొలగించడాన్ని రిట్రాక్షన్ అంటారు. అలాంటి రిట్రాక్షన్స్ ఎక్కువగా ఉన్న యూనివర్సిటీలను హై రిస్క్ ఇన్స్టిట్యూషన్స్ అని పేర్కొంటారు. అండ్ ఈ ప్రాసెస్ లో అవి రీసెర్చ్ ఇంటిగ్రిటీ అంటే రీసెర్చ్ విభాగంలో నిజాయితీ, నాణ్యతను కోల్పోతాయి. అందుకు సంబంధించి అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ బైరూట్ కు చెందిన డాక్టర్ లుక్మాన్ మిహో అనే రీసెర్చర్ రిలీజ్ చేసిన 2025 రీసెర్చ్ ఇంటిగ్రిటీ ఇండెక్స్ సంచలన విషయాలు వెల్లడించింది. ఈ ఇండెక్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా లోయెస్ట్ రీసెర్చ్ ఇంటిగ్రిటీ స్కోర్ నమోదు చేసిన యూనివర్సిటీలో మనమే ఎక్కువ ఉన్నాయి. గ్లోబల్ గా 121 యూనివర్సిటీలను హై రిస్క్ ఇన్స్టిట్యూషన్స్ గా మార్క్ చేస్తే వాటిలో 32 ఇండియాలోనే ఉన్నట్లు రీసెర్చ్ చెబుతోంది. ఇక హైయెస్ట్ రిట్రాక్షన్ రేట్స్ అండ్ లోయెస్ట్ రీసెర్చ్ ఇంటిగ్రిటీ స్కోర్ రికార్డ్ చేసిన టాప్ 15 యూనివర్సిటీలో 11 ఇండియన్ యూనివర్సిటీలే ఉన్నాయని రీసెర్చ్ చెబుతోందని ద క్యాప్ టేబుల్ కథనం పేర్కొంది. ఈ లిస్ట్ లో ప్రముఖ యూనివర్సిటీలు కూడా ఉండడం గమనించాల్సిన విషయం. 2025లో లోయెస్ట్ రీసెర్చ్ ఇంటిగ్రిటీ స్కోర్ రికార్డ్ చేసిన టాప్ 15 లిస్ట్ లో మొదటి 2 ర్యాంకుల్లో జేఎన్టీయు, కేఎల్యు ఉండగా 3వ స్థానంలో అన్నా యూనివర్సిటీ, ఏపీజే కలాం టెక్నికల్ యూనివర్సిటీ, 5వ స్థానంలో సేవితా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్, 6వ ర్యాంకులో ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, 10వ ర్యాంకులో యూనివర్సిటీ ఆఫ్ పూణే, చిట్కారా యూనివర్సిటీలు, 14వ స్థానంలో జిఎల్ఏ యూనివర్సిటీ, 15వ స్థానంలో చండీగఢ్ యూనివర్సిటీ ఉన్నాయి. ఇక ఈ లిస్ట్ లో ఇండియాతో పాటు సౌదీ అరేబియాకు చెందిన టైఫ్, ప్రిన్స్ సటామ్ బిన్ అబ్దులైజీజ్, ఏఐ జాఫ్ యూనివర్సిటీలు సహా యూనివర్సిటీ ఆఫ్ జెడ్డా అనే 4 యూనివర్సిటీలు ఉన్నట్లు రీసెర్చ్ రిపోర్ట్ చెబుతోంది. అసలుకే ఇప్పుడు మన దేశంలో రీసెర్చ్లు తగ్గిపోతున్నాయని స్కాలర్స్ గోల పెడుతుంటే ఇప్పుడు ఇది యూనివర్సిటీలకు మరో పెద్ద తలనొప్పిగా మారింది. ఈ ఫేక్ రీసెర్చ్ల బాధ మన యూనివర్సిటీలకు ఎన్నో ఏళ్లుగా ఉన్న ఏఐ రాకతో ఈ సమస్య డబుల్ అయింది. 2021 తర్వాత అయితే నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. అసలు ఏ టు జెడ్ మొత్తం ఏఐ జనరేటెడ్ కంటెంట్ తో వస్తున్న రీసెర్చ్ పేపర్లు, కోకొల్లని స్కాలర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 2024 నాటికి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రిట్రాక్షన్స్ ఉన్న దేశాలలో 31,101 కేసులతో చైనా ఫస్ట్ ప్లేస్ లో ఉండగా 4,062 కేసులతో యుఎస్ సెకండ్ ప్లేస్ లో ఉంటే ఆ తర్వాత 3,511 కేసులతో 3వ స్థానంలో ఇండియానే ఉంది. కోవిడ్ టైంలో ఈ రీసెర్చ్ రిట్రాక్షన్ పీక్స్ కు వెళ్లిపోయింది. 2010లో ఈ రిట్రాక్షన్ కౌంట్ 124 ఉంటే అది 2019 నాటికి 277కు చేరింది. ఇక 2020లో అది అమాంతం 604కి, 2021లో అది ఏకంగా 716కి చేరింది. ఆ తర్వాత సంవత్సరాల్లో డ్రాప్ కనిపించింది. 2022లో 337, 2023లో 174, 2024లో 208 రిట్రాక్షన్స్ నమోదయ్యాయి. అయితే 2022, 23 అండ్ 24కి సంబంధించి మరిన్ని రిట్రాక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ఇండియన్ రీసెర్చ్ వాచ్ సంస్థ పేర్కొంది. ఎందుకంటే ఓ రీసెర్చ్ వెరిఫై చేసి అందులో తప్పులుంటే ఐడెంటిఫై చేసి రిట్రాక్షన్ అనౌన్స్ చేయడానికి సగటున 2 ఏళ్లు పడుతుందని చెప్పుకొచ్చింది. 2021లో 716 రీసెర్చ్లు రిట్రాక్ట్ అవ్వగా 384 కంప్యూటర్ జనరేటెడ్ కంటెంట్ కేసులు ఉన్నాయి. 2024లో ఈ కౌంట్ 118గా ఉంది. ఇక మరికొన్ని ఫేక్ రివ్యూలతో పబ్లిష్ అయినవి ఉన్నాయి. క్వాలిఫైడ్ హ్యూమన్ రివ్యూవర్స్ కొరత వల్ల ఏఐ జనరేటెడ్ ఫేక్ రివ్యూలను ఎదుర్కోవడం సవాలుగా మారిందని స్కాలర్స్, ప్రొఫెసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితికి మూలాలు 2010లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తెచ్చిన అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ కాన్సెప్ట్ అని మాజీ ప్రొఫెసర్లు పేర్కొన్నట్లు మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ కాన్సెప్ట్ ప్రకారం అసోసియేట్ ప్రొఫెసర్ గా ప్రమోట్ అవ్వాలంటే కనీసం 3 రీసెర్చ్లు పబ్లిష్ అవ్వాలని, ప్రొఫెసర్ పొజిషన్ కి అయితే ఈ నెంబర్ 5కు పెరుగుతుందని, దీనివల్ల అకాడమిక్స్ పై ఒత్తిడి పెరుగుతుందని మాజీ ప్రొఫెసర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ కాన్సెప్ట్ వల్ల రీసెర్చ్ నాణ్యతపై శ్రద్ధ కాకుండా ఎన్ని చేశామనే దానిపై కొందరు ఫోకస్ చేస్తున్నారని చెబుతున్నారు. మన భారతీయ యూనివర్సిటీల ప్రతిష్ట దెబ్బతింటున్న నేపథ్యంలో దీనిపై తక్షణమే ప్రభుత్వం దృష్టి సారించాలని, టెక్నికల్ గా, కల్చరల్ గా ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని విద్యా నిపుణులు సూచిస్తున్నారు. ఫ్రాడ్ జరిగితే దానిపై కఠిన చర్యలు తీసుకోవడం, బెటర్ డిటెక్షన్ సిస్టమ్స్ ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోవాలంటున్నారు. ఈ చర్యలు తీసుకోకపోతే ఈ ఫేక్ రీసెర్చ్లు పెరిగిపోయి భవిష్యత్తు ప్రమాదకరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.